ఇంగ్లాండ్ టూర్లో భారత కెప్టెన్ శుభ్మన్ గిల్ సత్తా చాటుతున్నాడు. అటు కెప్టెన్గాను ఇటు ప్లేయర్గాను ఆకట్టుకుంటున్నాడు. రెండో టెస్ట్లో భారత్ను గెలిపించిన గిల్ డబుల్ సెంచరీతో పాటు సెంచరీ కూడా బాదాడు. కానీ ఊహించని కొన్ని చర్యలతో హాట్ టాపిక్గా మారుతున్నాడు. తాజాగా లార్డ్స్ వేదికగా జరుగుతున్న మూడో టెస్ట్లో గిల్ ఐసీసీ రూల్స్ను బ్రేక్ చేశాడు. అయితే త్రుటిలో పెనాల్టీ నుంచి తప్పించుకున్నాడు. మ్యాచ్ ఆరంభానికి ముందు ఇరు జట్ల ఆటగాళ్లు తమ దేశాల జాతీయ గీతాన్ని ఆలపించారు. ఆ సమయంలో శుభ్మన్ గిల్ తన టెస్ట్ జెర్సీ కింద ఎరుపు రంగు టీషర్ట్ వేసుకుని కనిపించాడు. టెస్ట్ మ్యాచ్ల్లో ఐసీసీ రూల్స్ ప్రకారం టీషర్ట్ కింద కనిపించే ఏవైనా సరే తెలుపు రంగులో తప్ప మరే ఇతర రంగుల్లో ఉండకూడదు. ఆటగాళ్ళు ఈ నియమాన్ని పాటిస్తున్నారా లేదా అనేది ఐసీసీ ఎప్పుడూ పర్యవేక్షిస్తూనే ఉంటుంది. ఎవరైనా ఈ నిబంధనను ఉల్లంఘించినట్టుగా తేలితే మాత్రం జరిమానా విధిస్తుంది. కానీ అదృష్టవశాత్తు ఈ విషయాన్ని గిల్ చాలా త్వరగానే గ్రహించాడు. మ్యాచ్ తొలి సెషన్ కోసం మైదానంలో అడుగుపెట్టిన సమయంలో తన షర్ట్ బటన్ను పూర్తిగా పెట్టుకోవడం ద్వారా దాన్ని కనిపించకుండా చేశాడు. దీంతో అతడు పెనాల్టీ నుంచి తప్పించుకున్నాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. రెండో టెస్ట్ సమయంలోనూ దాదాపు ఇలాంటి తరహా వివాదంలోనే చిక్కున్నాడు గిల్. ఆ మ్యాచ్లో గిల్ ఓ తప్పిదం చేశాడు. రెండో ఇన్నింగ్స్లో భారత్ ఇన్నింగ్స్ డిక్లేర్ సందర్భంగా గిల్ బ్లాక్ కలర్ టీషర్ట్లో ఉన్నాడు. అది నైక్ బ్రాండ్కి చెందిన టీషర్ట్. ప్రస్తుతం టీమిండియా అఫీషియల్ కిట్ పార్ట్నర్గా అడిడాస్ ఉంది. దీంతో ఆటగాళ్లు మ్యాచ్ సమయంలో అడిడాస్ సంస్థ లోగో ఉన్న వాటినే వాడాల్సి ఉంటుంది. కెప్టెన్ గిల్ మాత్రం నైక్కి చెందిన టీషర్ట్తో కనిపించాడు. భారత పురుషుల జట్టు జెర్సీలు కిట్లు రూపొందించేందుకు 2023లో బీసీసీఐతో అడిడాస్ భారీ మొత్తానికి ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఒప్పందం 5 ఏళ్ల పాటు అమల్లో ఉంటుంది. ఇప్పుడు గిల్ అడిడాస్ కాకుండా తన కాంపిటేటర్ అయిన మరో బ్రాండ్ ధరించి కనిపించడంతో రూల్స్ ఉల్లంఘించినట్టే. ప్రస్తుతానికి అడిడాస్ బీసీసీఐ ఈ వివాదంపై స్పందించలేదు.